brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బ్రేకింగ్ న్యూస్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హెచ్సీఏ సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రయత్నిస్తోంది. కొత్తగా 300 క్లబ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీరంతా స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు టీసీజేఏసీ ప్రయత్నం చేస్తోంది. టీసీజేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఉప్పల్ స్టేడియం దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాము. స్టేడియంలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు టీసీజేఏసీ నేతలను. వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. హెచ్సీఏ సమావేశాన్ని అడ్డుకునేందుకు వీళ్లంతా ప్రయత్నిస్తున్నారు. పోలీసులతో వాళ్ళు వాగ్వాదానికి దిగుతున్నారు. టీవీ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మనం చూడొచ్చు. తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తున్నాం. కొత్తగా 300 క్లబ్లకు అవకాశం ఇవ్వాలని వీళ్లంతా ప్లకార్డులు పట్టుకుని డిమాండ్ చేస్తూ అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియం లోపలికి దూసుకువెళ్లేందుకు టీసీజేఏసీ ప్రయత్నించడంతో అక్కడ పోలీసులు వాళ్ళని అడ్డుకుని అక్కడి నుంచి తరలించేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి మరింత సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. లో జరుగుతున్న ఈ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ సంబంధించి వెంటనే దీంట్లో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ చెప్తున్నారు. మరోపక్క ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉన్నదో ప్రతి నియోజకవర్గానికి ఒక క్లబ్ మెంబర్షిప్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ గ్రామీణ క్రీడాకారులకి పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ గ్రామీణ క్రీడాకారులకు సంబంధించి ఎవరు కూడా ఇంత మటుకి ఇటు స్టేట్ రంజీ ట్రోఫీలో కానీ అలాగే నేషనల్కి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలోనే ఈ 209 క్లబ్లు ఉన్నాయి. మిగతా జిల్లాలకు సంబంధించి 8 క్లబ్లే ఉన్నాయి. సో కాబట్టి జిల్లాల ప్రాతినిధ్యం ఉండాలంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఇటు ఏదైతే ఉప్పల్ స్టేడియం జమ్మిన గేట్ 1 అంటే ప్రధాన రహదారి ఉంది. ఈ ప్రధాన రహదారికి వచ్చి తను నిరసన తెలియజేస్తున్నారు. ప్లకార్డ్స్ పట్టుకొని జస్టిస్ కావాలి మాకు, ఎందుకంటే ఏళ్ల తరబడి సో హెచ్సీఏలో ఇలాంటి అవినీతి జరుగుతోంది. క్రీడాకారుల ఎంపికలో కూడా చాలా గందరగోళ వాతావరణం ఉంది. ఎవరిని కూడా గ్రామీణ క్రీడాకారులను ఎవరిని కూడా ఇక్కడ హెచ్సీఏకి సంబంధించిన టీంలోకి రానివ్వట్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితులు పొంది వారందరూ పూర్తి స్థాయిలో వస్తున్న మనం ఇందులో చూసుకోవచ్చు. పోలీసు వాళ్ళందరూ వచ్చారు. పోలీసు వాళ్ళని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వాళ్ళు ఖచ్చితంగా తాము ఏదైతే వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామంటూ కూడా చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా మీకు అలో లేదు, దయచేసి వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. విజువల్స్లో తమ అభ్యర్థిని స్వీకరించాలి. ఎన్నో ఏళ్లుగా గ్రామీణ క్రికెటర్లకు జిల్లా క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. సో సార్ చెప్పండి. ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంది. జనరల్ బాడీ మీటింగ్ లో మీరు డిసిషన్ తీసుకోండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీరు చూడొచ్చు పోలీసులు మొత్తం కూడా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వ్యాన్లో ఎక్కిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడైతే సో ఖచ్చితంగా ఇక్కడ లోపల జనరల్ బాడీ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళందరూ అడ్డుకునేందుకు వచ్చారు. తమకు జస్టిస్ కావాలంటూ కూడా వచ్చిన పరిస్థితి నెలకొంది. సో వాళ్ళందరినీ వెంటనే ఇక్కడున్న పోలీసులు అడ్డుకొని వ్యాన్లో ఎక్కించిన పరిస్థితి మనకి విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా సో గ్రామీణ క్రికెటర్లకి అవకాశాలు హెచ్సీఏలో దొరకటం లేదు. సో కావాలని ఇక్కడ ఉన్న క్లబ్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న హెచ్సీఏ కమిటీలు కావచ్చు, వాళ్ళందరూ కుమ్మక్కయ్యి ఇటు జిల్లాలను పట్టించుకోవడానికి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో పోలీసులు అయితే వాళ్ళందరినీ లోపలికి ఎక్కించిన విజువల్స్ చూసుకోవచ్చు, స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులతో కొంతమేర వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతోపాటుగా ఇటు ఎవరైతే వచ్చారో వాళ్ళకి మాజీ క్రీడాకారులకి పోలీసులకి మధ్య పూర్తి స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంటుంది. సో ఖచ్చితంగా తాము నిరసన తెలవడానికి వచ్చాము తప్ప లోపలికి వెళ్ళాము. తమ అభ్యర్థనని మెమోరాండం రూపంలో ఇక్కడ ఉన్న హెచ్సీఏ ఎవరిని ఉంటే వాళ్ళ ప్రతినిధికి ఇద్దామని వచ్చాం తప్ప మరొక ఉద్దేశం తమకు లేదంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. సార్ మరి ఈ దౌర్జన్యం ఏంటో, మరి వీళ్ళ అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తున్నామన్నా, లేకపోతే మరి తెలంగాణ క్రికెట్ డెవలప్మెంట్ చేయమని అడిగితే వీళ్ళ దౌర్జన్యం ఏంటో మాకు ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. మాకు తక్షణమే జిల్లాలో అప్లికేషన్ కావాలి, ప్రతి కాన్సెన్స్ కావాలి, గ్రామీణ క్రీడలో డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు ఏసీపీ గారిని అడిగాము, మరి పర్మిషన్ కోసం ఇద్దరికి ఇస్తున్నారు.
పైన పోయి మాట్లాడొస్తా. తెలంగాణ జాయింట్ యాక్షన్ క్రికెట్ ఫోరం జిమ్మీ బాబు చెప్తున్నారు. కానీ చూసుకోవచ్చు విజువల్లో జిమ్మీ బాబును కూడా ఏదైతే చైర్మన్గా ఉన్నాడో అతను కూడా పోలీసులు జీపులు ఎక్కిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి ఇమీడియట్గా వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు వాళ్ళకి చెప్తున్నారు. ఇక్కడ పోలీసులకి అదేవిధంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ క్రికెట్ చైర్మన్కి పూర్తిస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులందరూ కూడా లోపలికి వెహికల్లో నెట్టు వేసి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ అనుమతి లేదు, ఇక్కడ నిరసనలకు అనుమతి లేదు అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. విధులలో చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో పోలీసులు ఖచ్చితంగా లోపలికి వెహికల్ ఎక్కిచ్చేశారు. ఇక్కడ మీకు ఎవరికి అనుమతి లేదు అంటూ చెప్పుకొచ్చారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వెహికల్స్లో ఎక్కించి తీసుకెళ్ళిపోతున్న దృశ్యాలు మనం స్పష్టంగా చూస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో అంటే ఇటు ఎన్నో కాలంగా గ్రామీణ ప్రాంత క్రికెటర్లకు జిల్లా క్రికెటర్లందరికీ కూడా పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతున్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి ఈరోజు తాము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము, కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, సో లోపలికి వెళ్ళనీయట్లేదు. ఈ వినతి పత్రం తీసుకోవడానికి కూడా హెచ్సికి సంబంధించిన ఎవరైనా పెద్దలు కలుద్దాం అంటే కూడా లోపలికి పంపించిన పరిస్థితి అంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ శివకుమార్తో వాసు, టీవీ 9 ఉప్పల్ స్టేడియం నుంచి.